బీజేపీ ఉపాధ్యక్షులుగా పురంధేశ్వరి, రామ్ మాధవ్. స్మృతి ఇరానీకి ప్రధాన కార్యదర్శి పదవిచ్చారు. కోశాధికారిగా పీయూష్ గోయల్. జాతీయ జట్టులో తెలంగాణకు దక్కని చోటు. దక్షిణాది నుంచి మిగిలిన అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు, మన రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపించారు. మరి కారణం ఏంటి అంటే, వీళ్ళు ఏమైపోయిందంటే ఈ నితిన్ నబీన్ టీంలో తెలంగాణ వాళ్ళకి ఎందుకు చోటు దక్కలే? ఒక్కరికి కూడా చోటు దక్కలే. ఉన్న ముగ్గురిని కూడా వీకిరు. ఎవరిని? డీకే అరుణ, ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండే ఆమెను తీసేసిరు, పురంధేశ్వరిని పెట్టిరు. బండి సంజయ్ని తీసేసిరు, ప్రధాన కార్యదర్శిగా ఉండే. ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా లక్ష్మణ్ ఉండే, ఆయన కూడా ఉడవీకిరు. మొత్తం అందరినీ తీసేసిరు. మరి ఆ ఉన్న ముగ్గురిని తీసేసి మరి ఒక్కరికన్నా వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎవరికి ఇవ్వలే? కారణం ఏంటి? బేసిక్గా ఏమైపోయిందంటే ఈ లీడర్లను నమ్ముతలేరు వాళ్ళు. వీళ్ళు సొంత పార్టీని పైకి తీసుకొచ్చే కార్యక్రమం కాకుండా ఉన్న పార్టీని, సొంత పార్టీని ముంచే కార్యక్రమాన్ని చేపట్టి వీళ్ళంతా. వీళ్ళు సరిగ్గా పనిచేస్తలేరు. ఈ నిన్న మొన్న బండి సంజయ్ ఇంట్లో భోజనాల మీద భోజనాలు చేసిరు అని నితిన్ నబీన్ చెప్పిండట. ఏందా ఇదంతా లొల్లి నడుస్తున్నది తెలంగాణలో, ఏం బీజేపీ ఇది, మొత్తం వేరే రాష్ట్రాల్లో ఎట్లుంది, మీ దగ్గర ఎట్లున్నది, తన్నుకుంటున్నారు పొద్దున్న లేస్తే. అయ్యా బండి సంజయ్, మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, మీరంతా మొత్తం అంతా ఆగమాగం చేస్తున్నారట, అందరిని కలుపుకొని వెళ్ళండి అని నితిన్ నబీన్ చెప్పడంతో ఆయన ఇంట్లో అందరికీ పిలిచి భోజనాలు పెట్టింది. ఏముంటుందా భోజనాలు పెడితే? బేసిక్గా ఏమైపోయిందంటే ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు ఎవరు తెలంగాణలో అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడవుతున్నారు. కేసీఆర్తో కొల్లుడయ్యారు, ఇప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ పనులు అవుతున్నాయో లేదో ఏమో కానీ అయితలేవు, కానీ కేంద్ర మంత్రి చెప్తానో లేకపోతే బీజేపీ ఒక మంచి ఎంపీ చెప్తానో వాళ్ళ పనులు ఈజీగా అవుతున్నాయి. ఒక నలుగురు ఐదుగురివి చక్కగా చేసి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి, ఏ మాత్రం తేడా లేదు. సో ఇట్లున్న తర్వాత వాళ్ళదేముంటుంది? అసలు మీకు అధికారంలో ఇక్కడ రావాలన్న ఆలోచన ఉందా, ఇక్కడ అధికారం వద్దని ఉందా అంటే నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి కదా, హైకమాండ్ గురి పెట్టింది, ఫోకస్ చేసింది, ఇట్లాంటి బొచ్చడిన్నాం మనం వెనకట. నేను ఒకరిద్దరు నాయకులకు ఫోన్ చేసి ఏంది ఇది నిజమేనా అంటే ఇట్లాంటి మస్తు గిన్నాం మేమని అంటున్నారు వాళ్ళు. ఇట్లాంటి మస్తు గిన్నాం అయినప్పుడు చూద్దామని అంటున్నారు వాళ్ళకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ పవర్ కంటే ఇక్కడ వనరుల మీద ఫోకస్ ఎక్కువ ఉన్నది. మనకి ఇక్కడ దోచిపెట్టేటోడు కావాలి. అప్పుడు కేసీఆర్ని ఎంచుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ అతిపెద్ద ఆదాయ వనరు కదా ఈ రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా. ఇక్కడ భూ సంపద చాలా గొప్పది కదా. సో కాబట్టి దీన్ని ఒక ఆయుధంగా మనం ఎందుకు ఉండాలి, ఎవడో ఒకరిని అడబెట్టి మనం నడిపించుకోవాలనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అరుణ, లక్ష్మణ్ అవుట్. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండి చేయి. ఆంధ్రప్రదేశ్ నేతలకు 3 పదవులు ఇచ్చిర్రు, తెలంగాణ నేతలకు 1 కూడా ఇలే, ఉన్న 3 ఉడవికిరు. డీకే అరుణ స్థానంలో వైస్ ప్రెసిడెంట్గా దగ్గుబాటి పురంధేశ్వరి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్య. రామ్ మాధవ్, వసుంధరా రాజే సహా 13 మంది ఉపాధ్యక్షులు. అన్ని సెల్స్ సంయుక్త ఇన్ఛార్జిగా విష్ణువర్ధన్ రెడ్డి నియామకం. నవీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 8 నెలలకు కొత్త టీం. అందులో దక్షిణాదిన ప్రాతినిధ్యం దక్కని ఏకైక రాష్ట్రం తెలంగాణ. త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు. డీకే అరుణకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందట. మరి పార్టీలో ఎందుకు అవకాశం లేదు? వేరే వాళ్ళకి, ఇప్పుడు ఆమె ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన 8 నెలల తర్వాత ఎట్టకేలకు నితిన్ నబీన్ తన టీంను సోమవారం ప్రకటించారు. అయితే ఈ కొత్త బృందంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు ఇవ్వకుండా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి జలకిచ్చింది. దేశంలోని దాదాపు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ఈ టీంలో అవకాశం దక్కింది. దక్షిణాదిన ప్రాతినిధ్యం లభించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. పార్టీ జాతీయ పదాధికారుల కమిటీలో తెలంగాణలో ఒక్కరికి అవకాశం దక్కకపోవడం రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఇది మొదటిసారి. అదే సమయంలో ఏపీకి చెందిన 3 నేతలు పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, ఢిల్లీ కోటాలో రామ్ మాధవ్ పదవులు దక్కినాయి. డీకే అరుణ స్థానంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కె లక్ష్మణ్ స్థానంలో ఉత్తరప్రదేశ్కు చెందిన రాజ్యసభ సభ్యుడు అమర్పాల్ మౌర్యను నియమించారు. ఇక పురంధేశ్వరితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సహా 13 మందిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. జాతీయ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్, ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, సంస్థాగత వ్యవహారాల సంయుక్త ప్రధాన కార్యదర్శిగా శివప్రకాష్ను యథాతథంగా కొనసాగించారు. కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ను
మరోసారి పార్టీ కోశాధికారిగా నియమించడంతో ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంటుందా అనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్లను పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఉత్తరప్రదేశ్లో అసంతృప్తిగా ఉన్న బ్రాహ్మణ వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంలో 2 సార్లు ఎంపీగా ఎన్నికైన హరీష్ ద్వివేదికి కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో పార్టీ మాజీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ను బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా నియమించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి అన్ని సెల్స్కు సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్గా భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో ఎవరికీ చోటు కల్పించకపోవడం పార్టీ ముఖ్యులను విస్మయపరిచింది. దక్షిణాదిన కేరళం, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిన పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవడం తీవ్ర నిరాశపరిచింది. పార్టీ కోసం జీవితాలు త్యాగం చేసిన సీనియర్లు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. పార్టీ కోసం జాతీయ స్థాయిలో పనిచేసే అర్హత వారిలో ఒక్కరికి కూడా లేకపోయిందా? రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మా పార్టీ నాయకత్వం ఇటీవలే కొంత కఠినంగా వ్యవహరించడం ఆరంభించింది. ఇందులో భాగంగానే విభేదాలు ఉన్న ముఖ్యులతో లంచ్, డిన్నర్ సమావేశాలు జరిగినాయి. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఎంపీలు కలిసికట్టుగా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి నియోజకవర్గ సమస్యలు విన్నవించారు. ఇలాంటి సందర్భంలో జాతీయ పదాధికారుల కమిటీలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం షాక్కు గురిచేసిందని బీజేపీ ముఖ్య నేత ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. పార్టీకి అంతగా పట్టులేని కేరళం, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చి తమిళనాడులో ఏముంది, వాళ్ళకు జీరో, కేరళలో ఏముంది, నథింగ్. అంతో ఇంతో తెలంగాణలో ఉన్నది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా కొంత అవకాశం ఉన్నది, ఒకవేళ వాళ్ళు కొంత లైన్ మార్చుకుంటే. అట్లాంటి తెలంగాణలో ఒక పదవి ఇవ్వలేదు. అంతకంటే మెరుగైన క్యాడర్, అంటే తమిళనాడు, కేరళతో పోలిస్తే మెరుగైన క్యాడర్ ఉన్న తెలంగాణకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవడం విస్మయం కలిగించిందని మరో ముఖ్య నేత వాపోయింది. అయితే కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు చోటు కల్పించేందుకే ఆమెను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మోదీ టీంలో మార్పులు ఉంటాయని చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ మార్పుల్లో భాగంగా ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా చర్చ జరుగుతోంది. ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించినందున కేంద్ర మంత్రివర్గంలో ఆమెకు చోటు విషయంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడ్డదట. ఏపీకే చెందిన రామ్ మాధవ్ను ఢిల్లీ కోటా నుంచి పార్టీ ఉపాధ్యక్ష పదవిలో నియమించడంతో ఇక ఆ రాష్ట్రానికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చని, తెలుగుదేశం నుంచి మరొకరికి అవకాశం దక్కొచ్చని చర్చ జరుగుతున్నది. 40% అణగారిన వర్గాలకు ఈ ఓబీసీలకు అవకాశం కల్పించినామని చెప్తున్నారు వాళ్ళు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్గా దీపక్ మాస్కే అట. మరి బాగా చేస్తాడా? వాట్సాప్ యూనివర్సిటీని అన్ని పరుగులు పెట్టేయాలి. మరి అట్లాంటి ఆయన పెట్టుంటారులే, ఎందుకంటే వాళ్ళకి అది ఇంపార్టెంట్ కదా. సో ఇట్లా మరి ఎందుకు కూడా వీకిరన్నది అందరినీ మరి ఎవరికి అర్థం కాని ప్రశ్న. మరి రేపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఏమైనా తేడాలు ఉంటాయా? ఈ లిస్ట్ ఎంత ఇగో ఇది. ఎక్కడ కూడా తెలంగాణ అనే పదమే లేదు ఇక్కడ. అంతా వసుంధర రాజే నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళంతా. తెలంగాణ లేదు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీ అండ్ వెస్ట్ బెంగాల్. నేషనల్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ఢిల్లీ. సో మళ్ళీ ఆయనకు అవకాశం వచ్చినట్టున్నది. నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీస్ ముంబై అండ్ ఛత్తీస్గఢ్ నుంచి 2. నేషనల్ జనరల్ సెక్రటరీస్ మహారాష్ట్ర, ఢిల్లీ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా. నేషనల్ సెక్రటరీస్ మధ్యప్రదేశ్, కేరళం, యూపీ, జార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ, నాగాలాండ్, యూపీ, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, బీహార్, ఢిల్లీ, అస్సాం, గుజరాత్, ఢిల్లీ. సో ఎక్కడా తెలంగాణ లేదు. నేషనల్ ట్రెజరర్ పీయూష్ గోయల్ మహారాష్ట్ర. నేషనల్ జాయింట్ ట్రెజరర్ శ్రీ రాజేష్ మంగల్ రాజస్థాన్. వీళ్ళంతా నేషనల్ సెక్రటరీస్. ఆల్ సెల్స్ కోఆర్డినేటర్ శ్రీ విష్ణుదత్ శర్మ అట మధ్యప్రదేశ్. ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్స్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, శ్రీ రితురాజ్ సిన్హా బీహార్. సో ఈయన విష్ణువర్ధన్ రెడ్డి ఆల్ సెల్స్ కోఆర్డినేటర్గా జాయింట్ కోఆర్డినేటర్ ఆయన. అంటే ఈయనకు పైన ఇంకో కోఆర్డినేటర్ ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి. నార్త్ ఈస్ట్ జాయింట్ కోఆర్డినేటర్, నార్త్ ఈస్ట్ కోఆర్డినేటర్, ఇట్లా మీడియా కన్వీనర్. అసలు తెలంగాణ పేరే లేదు టోటల్గా. మరి ఎందుకో మరి నమ్మకం లేదు వాళ్ళకి ఇలా మీద బేసిక్గా.
లేదు వాళ్ళకు కూడా ఎందుకులే పవర్ అని అనుకొని ఉంటారు. వీళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు ఈడ కానీ ఫోకస్ చేస్తుందని కానీ ఏం ఫోకస్ చేస్తుంది?